గ్రూప్ 1 ద్వారా చేపట్టిన 563 నియామకాల్లో నాన్ లోకల్ కింద ఇద్దరికి మాత్రమే అవకాశం ఇవ్వాల్సి ఉండగా 9 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఆ 9 పోస్టులు కూడా మన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రావాల్సిన ఉద్యోగాలు. ఆ ఉద్యోగాలను బయట రాష్ట్రం వాళ్లకు ఈడబ్ల్యూఎస్, బీసీడీ సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్లకు కట్టబెట్టారు. ఆ నియామకాలను నిరుద్యోగులు సవాల్ చేస్తే ప్రజల సొమ్ముతో పెద్ద లాయర్లను పెట్టి యువతపై దౌర్జన్యాలకు దిగుతోంది. గ్రూప్ 1 ని అందరం కూడా వ్యతిరేకించాం. రాష్ట్రం వచ్చిన 12 ఏళ్లలో ఒకటే ఒక గ్రూప్ 1 వేసారు. 563 మందిని వేసారు. అందులో ఏంది, ఈ 5% ఏదైతే అడిషనల్ మెరిట్ కోటా ఉంటుందో అదేదో నాన్ లోకల్ కోటా అన్నట్టు వాస్తవానికి అందులో ఇద్దరికే రావాలి బయట వాళ్ళకు ఉద్యోగాలు. కానీ 9 మందికి ఇచ్చారు. ఆ 9 మందికి ఇవ్వడం కూడా ఇక్కడి ప్రాంతంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రావాల్సిన ఉద్యోగాలన్నీ కూడా కంప్లీట్గా బయట రాష్ట్రం వాళ్ళని తీసుకొచ్చి బీసీడీ సర్టిఫికెట్ ఇచ్చి, ఓసీలలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్స్ ఇచ్చి డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. అంటే విత్ ప్రూఫ్ మాట్లాడుతున్నాను నేను, ఏది కూడా తప్పు మాట్లాడట్లేదు, ఏది కూడా మనము పేపర్లో లేనిది మాట్లాడతలేదు. ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం 563 గ్రూప్ 1లలో నిజానికి చూసుకున్నట్టయితే 200 మంది బీహార్ నుండి, గుజరాత్ నుంచి, ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయి చదువుకున్న పిల్లలు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళన్నింటినీ కూడా ఎంక్వైరీ చేసుకోవాలి ఏం జరిగింది ఎగ్జాక్ట్ గాని. అంటే ఇక్కడ ఒక చిన్న రాజ్యాంగపరమైనటువంటి రక్షణ ఉంటుంది ఏ రాష్ట్రంకైనా. ఇవాళ మన రాష్ట్రంలో ఎస్టీలు ఉన్నారు, అదే పక్క రాష్ట్రంలో ఉండే ఎస్టీ బిల్ అని ఒక జాతి ఉంటుంది. ఎస్టీ బిల్స్ వచ్చి ఇక్కడ ఉద్యోగం రాద్దామంటే వాళ్ళు ఇక్కడ ఓసీలు అవుతారు, ఎస్టీలు గారు. ఏది మన స్టేట్ పోస్టులకు. నేషనల్ పోస్ట్కి ఏమవుతుంది, వాళ్ళకు ఎస్టీ వర్తిస్తుంది. కానీ స్టేట్ పోస్టులకు మాత్రం వాళ్ళు ఓసీలు అవుతారు. కానీ గ్రూప్ 1లో డైరెక్ట్గా చేసినటువంటి ఇబ్బంది ఏంటంటే అక్కడ ఆంధ్రాలోనూ రాయలసీమలోనూ ఉన్నటువంటి ఓసీ ఈడబ్ల్యూఎస్ని ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చిర్రు రిజర్వేషన్. అట్లా ఇవ్వడానికి ఉండదు. అక్కడ బీసీడీ ఉంటే ఇక్కడ ఓసీ కావాలి, కానీ వాళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ బీసీడీలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంటే ఓవరాల్గా పక్క రాష్ట్రం వాళ్ళు ఇద్దరికి ఇవ్వాల్సింది 7 మందికి ఇచ్చిండ్రు, 9 మందికి అదనంగా ఇచ్చిండ్రు. అంటే ఈ అన్యాయం జరుగుతుంది అని పదే పదే చెప్తున్నా కూడా కోర్టులలో పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకొని ప్రభుత్వం మొత్తం యువత మీద కూడా దౌర్జన్యం చేస్తూ ఉన్నది. పాపం గ్రూప్ 1 మిత్రులు కొట్లాడినరు, సుప్రీంకోర్టు దాకా పోయినరు. కానీ ప్రభుత్వం కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చే పెద్ద పెద్ద లాయర్ల ముందు వరుస పెట్టి కనీసం బెంచ్ మీదకి కూడా కేసులు రాకుండా చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది.